రాజస్థాన్ ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 ఆవరణలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఇక పైకప్పు కూలడంతో 6గురికి గాయాలు కాగా పలు కార్లు డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. నిర్మాణ లోపంతోనే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. सपोर्ट से जाओ की हुई है, इसमें कोई नहीं है सिर्फ एक ने बताया। एक भाई इसका ये देख लो कि ये इसका सपोर्ट बस है ना, उसको काट के तो निकाल सकते हैं। आराम कहाँ गई, आराम देख लो बस, ये सपोर्ट है। చూస్తా ఉన్నాం ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 ఆవరణలో ప్రమాదం జరిగిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకసారిగా పైకప్పు కుప్ప కూలింది. పైకప్పు కూలడంతో 6గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక పలు కార్లు కూడా డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. నిర్మాణ లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే అంచనా వేస్తా ఉన్నారు. ఇక ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి, అక్కడికి సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి మిగతా అక్కడ ఎవరూ లేకుండా మిగతా భాగాలు కూడా ఏ విధంగా ఉన్నాయి, పైకప్పుకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి నిర్మాణ లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగానైతే పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. इसमें कोई नहीं है सिर्फ एक ने बताया। एक भाई इसका ये देख लो कि ये इसका सपोर्ट बस है ना, उसको काट के तो निकाल सकते हैं। आराम कहाँ गई, आराम देख लो बस, ये सपोर्ट है। इसमें एक आदमी दबा हुआ है, ये सपोर्ट से जाओ की हुई है, इसमें कोई नहीं है सिर्फ एक ने बताया। एक भाई इसका ये देख लो कि ये इसका सपोर्ट बस है ना, उसको काट के तो निकाल सकते हैं। आराम कहाँ गई, आराम देख लो बस, ये सपोर्ट है। इसमें एक आदमी दबा हुआ है, ये सपोर्ट से जाओ की हुई है, इसमें कोई नहीं है सिर्फ एक ने बताया। एक भाई इसका ये देख लो कि ये इसका सपोर्ट చూస్తా ఉన్నాం ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 ఆవరణలో ప్రమాద దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా పైకప్పు కుప్ప కూలిపోయింది. పైకప్పు కూలడంతో 6గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పలు కార్లు కూడా డ్యామేజ్ అయిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా నిర్మాణ లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కార్లు కూడా ధ్వంసమైన దృశ్యాలు చూస్తా ఉన్నాం. దాంట్లో ఎవరు లేరు అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? పవన్, నిజంగా ఇది ఊహించినటువంటి పరిణామాన్ని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీతో ఈ యొక్క టెర్మినల్స్ అంతా కూడా నిర్మిస్తూ ఉన్నారు. భారతదేశంలో జరిగినటువంటి ఏదైతే ఈ అధునాతనమైనటువంటి విమానాశ్రయాలు ఉన్నాయో వాటిలో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే ఇది ఊహించినటువంటి పరిణామమే. ఇది ఎందుకు జరిగింది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. పూర్తిగా ఒక ఐరన్ రాడ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐరన్ పిల్లర్స్ మీద ఇప్పుడు ఇంత కూడా రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రూప్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఐరన్ పిల్లర్ పూర్తిగా ఒక వైపుకు వంగడంతో పూర్తిగా ఆ రూప్ మొత్తంగా కూడా పడిపోయింది. ఆ వే ఏదైతే ఉంటుందో, అంటే విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి ముందు ఉన్నటువంటి ఆ వే మొత్తంగా కూడా మూసుకుపోయింది. అయితే ఆ సమయంలో, అంటే ఇది వేకువజామున జరిగింది ఈ సంఘటన. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కేవలం 6గురికి మాత్రమే కొంచెం గాయాలయ్యాయి. అయితే కార్లు మాత్రం, అక్కడ ఉన్నటువంటి కార్లు మాత్రం కొంచెం నుజ్జైనటువంటి పరిస్థితి. నిర్మాణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వెంటనే ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. ఏపీకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెంటనే స్పందించారు. ఈ యొక్క ఢిల్లీ టెర్మినల్ 1 విమానాశ్రయం పైకప్పు కూలినటువంటి ఘటన పైన
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, దీనికి సంబంధించి విచారణ కూడా చేపడతామంటూ. మళ్ళీ అక్కడ ఏదైనా ఇవన్నీ ఐరన్ పిల్లర్లు కావచ్చు ఇవన్నీ పెట్టి ఉన్నారా? ఏంటి పాతదా ఏంటి? ఎందుకు ఇంత ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? పవన్ ఇది కొత్తగా టెర్మినల్ 1 రినోవేషన్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ కొత్త రూపులను కూడా ఏర్పాటు అంటే టెర్మినల్ 1 ఎక్స్టెన్షన్ లో భాగంగా కొంత ముందు వైపు ఎక్స్టెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. ఆ పైకప్పు అన్నది మొదట్లో ఏదైతే ఈ రూప్ ని నిలబెట్టేందుకు ఇప్పుడు కొత్తగా ఐరన్ రాడ్లతో వేస్తున్నారు. గతంలో అయితే పిల్లర్స్ నిలబెట్టి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఐరన్ రాడ్స్ ని కొంత ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. ఆ ఐరన్ పిల్లర్లే ఇప్పుడు కింద పడిపోయాయని చెప్పొచ్చు. దీనిపైన అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఈ పైకప్పు కూలినటువంటి ఘటన పైన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నామని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొద్దిసేపు క్రితమే స్పందించారు. టెర్మినల్ 1 వద్ద ఉన్నటువంటి ప్రయాణికులు అదేవిధంగా అందరికీ సహాయం వెంటనే అందించాలని కూడా అధికారులను ఆయన ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఆయన అక్కడకు బయలుదేరి వెళ్లి అక్కడ ఏదైతే ఈ యొక్క ఆ పైకప్పు పడిపోయినటువంటి పైకప్పును తొలగించే కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షించబోతున్నారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి.